ఓకేనా. భాస్కర్ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. భాస్కర్ పార్థివ దేహాన్ని చూసి తన బాడీపై పడి ఏడుస్తున్న పరిస్థితి, కన్నీళ్లు మున్నీరు పడుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా మేరకు చేస్తున్న బ్రదర్ ఏం పేరు? బీటెక్ థర్డ్ ఇయర్. ఎప్పుడు తెలిసింది నీకు ఎన్కౌంటర్ జరిగిందని? శుక్రవారం. ఏమైతుంది బాబాయ్? పరిస్థితి ఎటు చూసినా కన్నీళ్ల మధ్య భాస్కర్ అంతిమ యాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం పేరే బాబు నీ పేరు? నాకు రైతు సంఘం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మల్లన్న. నేను ఏమున్నది, కేంద్ర ప్రభుత్వము దండకారణ్యాన్ని బుల్డోజర్ తవ్వి కేంద్ర రాష్ట్ర ఇదే స్వదేశ్ పెట్టుబడిదారులకు అక్కడ ఉన్న 130 ఖనిజ సంపద ఉన్నది. దాన్ని దోసుకోవడం కోసము ఆదివాసుల అండగా ఉన్న ఆ మావోయిస్టులని మహారణబాబు రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాన్ని సూత్యతంగా మహారణకాండ సాగిస్తుంది. ఎందుకంటే ఇది దుర్మార్గమైనది. ఒక రాజ్యాంగ ప్రకారం ఎన్నుకొని రాజ్యాంగం ఉన్న ప్రజల్ని కాపాడవలసిన వాళ్ళు మన బడిజెండుతో తుపాకులు కొని మన ప్రజల్ని కూర హత్యలు చేసడం చాలా దారుణమైంది. ఇది ఒక మావోయిస్టులదో ఆదివాసులది కాదు, ఇది భారత సంపద. దానికి కాపలగా ఉన్న ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను చంపడం చాలా దుర్మార్గమైందని మేము ఖండిస్తున్నాము. మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి కేంద్ర పాలకుడు అంటోడు చాలా దుశ్చర్య. ఆడు దౌర్య పెట్టుబడి అమెరికా సామ్రాజ్యవాదం కట్టడలు చేసి ఎగిరే పెడుతున్నాడు. మేము దండకారణ్యాన్ని భారతదేశ కనీస దోసుకపోవటాలని ఎగిరే పెడుతుంటే వాళ్ళ బడిజెండుతోటి మళ్ళ మీద కుమ్మరించి మన 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 ఎప్పుడో 140 సంవత్సరాలు 50 సంవత్సరాల భారత విప్లవానికి హర్షించిన వాళ్ళు విప్లవకారులను చంపుతున్నాడు. ఏ రోజైనా వాళ్ళ గుంట భూమి అడిగినరానా? ఏ రోజు మీ దోపిడీకి అడ్డం వస్తుండనా? మీ దోపిడీ ప్రసరిస్తుండనే ఈ అడ్డం ఉంటేనే ఈ దోపిడీ చేయలేమని వాళ్ళని చంపుతున్నారు. ఇది చాలా దారుణమైనది, చాలా దుర్మార్గమైనది. ప్రజలందరూ, ప్రజాస్వామ్యం అందరూ ఖండించాలి. నిజంగా 4000 మందిని పుట్టలు పెట్టుకున్న అప్పుడేమో గుజరాత్ ముఖ్యమంత్రి, అప్పుడేమో గుజరాత్ హోంమంత్రి, అలా దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి అయి వాళ్లకు ఒక సిగ్గు లజ్జ ఏం లేదు. వాళ్ళని చంపడమే ఒక దేహంగా పెట్టుకున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళందరూ చంపుదాం అనుకుంటారు. ఎంతమంది చెప్తో చూద్దాం. ఇప్పటికే భారతదేశం దోపిడీగా 5 మంది దగ్గర దోపిడీ అంతా ఉన్నది. 150 కోట్లు అనుభవించవలసింది 500 మంది అనుభవిస్తున్నారు. 500 మంది ఒక దిక్కెత్తే 150 కోట్ల మంది ఎత్తే 150 కోట్లకి మీదికి పోతాట 500. ఇంత సంపద దోపిడీ చేయడం కోసమే భారత పాలన కంకణం కట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడనే. అమ్మ ఏం పేరు? గంగమ్మ. గంగమ్మ. భాస్కర్ తెలుసా? ఏమైతాడు భాస్కర్ నీకు? అల్లుడా? ఏందమ్మా ఎన్కౌంటర్ జరిగిందని ఎప్పుడు తెలిసింది? ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎప్పుడు వచ్చింది బాడీ? ఎప్పుడు తీసుకొచ్చారు? మౌనంగా ఉంటే మీరందరూ మౌనంగా ఉంటే ఒక 5 నిమిషాలు. ఏం పేరు? మన కామ్రేడ్ గురించి. మాది అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలనే. నా పేరు శాంత. వీళ్ళను మిగతా వాళ్ళను ఒక్కసారి వీళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకొని ప్రజలు చూస్తుంటే, ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ చూస్తుంటే ఇవాళ భాస్కర్ అన్నను, సుధాకర్ అన్నను పట్టుకొని చంపుతుంటే ఆ ప్రజలందరూ ఒక శోకం, కాకి శోకం పెట్టి ఏడిసిండట ప్రజలందరూ. అయ్యో బిడ్డలారా, మా కోసం వచ్చిండ్రా, మా కోసం వచ్చి మా కోసం ఇన్ని దెబ్బలు పడుకుంటా, ఇన్ని తూటాలు పడుకుంటా, ఇన్ని తూటాలు దించుకుంటా పడుతుండ్రా బిడ్డ, ఈ రక్తం అడుగుల్లో పొర్లుతుండ్రా మీరు అని అక్కడున్న ప్రజలు ఏడుస్తుండ్రంటే ఒక శాతము వాళ్ళ చేతిలో ఇంకో 5 వీళ్ళ తోటి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళని సుతా వెంటనే కోర్టుకు ఆధారపరచాలి, వాళ్ళను సంపద్దు, వాళ్ళని సుతా కోర్టుకు ఆధారపరచాలని అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం. ప్రజల కోసం పోరాటం చేశారంటారు. వాళ్ళేమో
ప్రజలకు హింస చేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రజల వల్ల వీళ్ళకి నష్టం ఉన్నది. అదంతా వాళ్ళు మాట్లాడేటి మాటలే కానీ వాళ్ళ రాజ్యం అడుగులు మడుగులు దొక్కుకుంటా వాళ్ళ మోచేయి నీళ్లు దాక్కుంటూ ఇవాళ వీళ్ళని చంపుకుంటూ వాళ్ళు తిరుక్కుంటూ అడ్డుకొచ్చాను ఎత్తాను. దానికంటే ఇవాళ వీళ్ళు ఇక్కడ దండకారణ్యం భూమి విముక్తి పోరాటం అని ఇవాళ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి దండకారణ్యకి వెళ్ళిపోయి ఆదివాసుల కాళ్ళ కింద కళ్య సంపద ఉన్నది, బొగ్గు వినుము ఎన్నో ఇంకా ఉన్నాయి, ఎన్నెన్నో సగల సంపదలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోకుండా బహుళ జాతి కంపెనీలకు అమ్ముడు పోకుండా ఇవాళ మావోయిస్టుల కోసమే ఆదివాసులను చంపుతుండ్రని, ఆ మావోయిస్టులు మా కోసం వాళ్ళని ఎందుకు చంపాలి, ఆదివాసులను ఎందుకు చంపాలి, చర్చలకు రాండి అన్నప్పుడు వాళ్ళు కాల్పులు ఆపినప్పుడు వీళ్ళు ఆపలే. కర్రెగుట్టలల్లా మొత్తం చుట్టుముట్టి ఎంతో మందిని చంపుతుండ్రు, ఎంతో లాసు చేస్తుండ్రు. అక్కడ చంపినాక కేంద్ర కమిటీ నాయకుడు నంబర్ల కేశవరావు నన్ను పట్టుకొని ఇంకా వాళ్ళతోని 28 మంది అన్నతోని ఆ 28 మంది అమరులను కాల్ చేసి ఇది పరిస్థితి ఒకసారి చూపెట్టచ్చు. భాస్కర్ అంత్యక్రియలు కొనసాగుతున్న పరిస్థితి ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడతాం. ముందు నుంచి కూడా మనం చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భాస్కర్కి సంబంధించిన బాడీకి ఫార్మాలిటీ ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు భాస్కర్కి సంబంధించిన అంశంలో ప్రతి అంశాల్లో పూర్తి ప్రజా సంఘాలు కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య భాస్కర్కి సంబంధించిన పూర్తి కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా ఏం మాట్లాడాలన్నా మన ఏముండని మాట్లాడాలన్నా అన్న మేమేం చెప్పేటట్టున్నామన్నా ఓ అన్న మాకు తెలిసినారు రాలే అన్నా ఓ అన్న మా అన్న చెప్పుకుంటానా అన్నా ఓ అన్న మంచిగుంటే మాట్లాడుతుంటేమో అన్నా ఓ అన్న మా అన్న సేవ ఎత్తనే అన్నా ఓ అన్న మాకు ఏడు దొరుకుతాడే అన్నా ఓ అన్న అన్నా మేమేం చెప్పాలి అన్నా అన్నా మేము కాబట్టి ఏం తెలియకుండా అన్నా మా పెద్దమ్మ కొడుకు అన్నా అన్న కళ్ళల్లో పండు వేసుకున్నారన్నా అన్నా మా ప్రజల కోసం పనిచేసిండు అన్నా. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న యథార్థాన్ని చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కళాకారుడు సమ్మన్ ఉన్నాడు. ఒకసారి సమ్మన్తో అన్న ఏంది ఈరోజు అడెల్లు భాస్కర్ అని చనిపోవడం చాలా బాధాకరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడెల్లు భాస్కర్ అన్న తన 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఆయన అనేక ఆదివాసీ హక్కుల కోసం కావచ్చు, ఎన్నో పోరాటాలు చేసి సమస్యల కోసం, కూలీ చేసే చెల్లెళ్లకు అక్కడికి అందరికీ కూలీ రేట్లు పెంచాలని కావచ్చు, ఒక పోడు భూముల పట్టాల కోసం ఒక మాత్రమే పోరాటం చేసి ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం ఒక ఉద్యమ నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం. ఒక చిన్న పాట 1 నిమిషంలో పాడండి. ఏం ఈరోజు కర్రెగుట్టలల్లా అమాయక ఆదివాసులని బూటకు వెనుకాంటలు చంపడం కరెక్ట్ కాదంటూ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులడిగేటోళ్ళ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులడిగేటోళ్ళ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులడిగేటోళ్ళ, హెలికాప్టర్లు ఎగిరేసి ఏరి పారేస్తామని గుట్టనంతా చుట్టుముట్టి జల్లడ చుట్టినట్టు ఏం జరుగుతున్నదో. వందనాలన్నో మా భాస్కర్ అన్న, ఉద్యమాల వందనాలన్నో మా భాస్కర్ అన్న, పల్లె పల్లె తిరిగినాడు పోరు పాట చెప్పినాడు, ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చేసినాడు, నీ యుద్ధ బేరి నీ ప్రజా పోరు నడవన్నో మాయనవో భాస్కర్ అన్న. జోహార్ అడెల్లు భాస్కర్ అన్న. ఇది పరిస్థితి. కళాకారులు కూడా వచ్చిన పరిస్థితి. అమ్మా ఏం పేరు? నీ పేరేందమ్మా? నా పేరు రేణుక. కూడా రేణుక. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆదిలాబాద్ నుంచి వచ్చిన. ఏందమ్మా ఎట్లా చూడొచ్చు? ఏంది పరిస్థితి? పరిస్థితి ఏంటంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా
ఒక పెట్టుబడిదారి సమాజంతో కుమ్ముకయ్యి అక్కడున్న ప్రదేశంలో ఉన్న 19 రకాల ఖనిజాలు వీటిని ఇతర పెట్టుబడి దేశాలకు తరలించడం కోసమే అక్కడ ఎవరున్నారు, ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులకు తరలించడం కోసం ఇది చేస్తే ఆదివాసులకు అడ్డెవరు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు. ఈ నక్సలైట్లను తొలగిస్తే ఆదివాసులను తొలగించడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ఆదివాసులను కగారు పేరుతోనే వీళ్ళను అంతం చేయాలని అంటుంది. కానీ ఆ నక్సలిజాన్ని ఎప్పుడు కూడా అంతం చేయలేదు. సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ నక్సలిజం పుడుతుంది. కంపల్సరీ సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ పోరాటం అనేది వస్తుంది. ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, కలలు కంటున్నాయి వీళ్ళని అంతం చేస్తే ఈజీ అవుతుంది, కానీ అంతం కాని సమస్య కానే కాదు. ఇవాళ ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది వీరులు ఉద్భవిస్తారు, ఇది సత్యం. అది ప్రభుత్వానికి మేము ఒక సవాలు ఎగురుతున్నాం. వాళ్ళు శాంతి చర్చలు జరుపుతామన్నప్పుడు నీకు ఎందుకు శాంతి చర్చలకు రాకపోతున్నావు? నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు ఒక పాకిస్తాన్తో కుమ్ముకయ్యి, ఒక పాకిస్తాన్ శత్రు దేశంతో కుమ్ముకయ్యి వాళ్ళకేమన్నా శాంతి చర్చలు జరుపుతావు. ఇక దేశంలో పుట్టి దేశ పౌరులను కఠినంగా చంపుతున్నావు అంటే ఇది ఏంటిది అన్నట్టు. నీవు ఒక ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నువ్వు, కానీ ప్రజల్ని చంపుతున్నావు. నీకు ప్రజలే బుద్ధి చెప్తారనేది నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయం చెప్పండి. మావోయిస్టుల వల్ల ఆదివాసులకే నష్టం ఉన్నది, అభివృద్ధి కానిస్తలేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటలేరు. అభివృద్ధి చేస్తే ఆదివాసులు అడ్డుకుంటలేరు, నక్సలైట్లు అడ్డుకుంటలేరు. వాళ్ళు చేసేది అభివృద్ధి పేరుతో అక్కడున్న ఖనిజాలను తరలించడం ఒకటి చేస్తుంటారు, దానికి అడ్డుకుంటుండ్రు. ఇది పరిస్థితి. ఖనిజాలను 19 రకాల ఖనిజాలను అక్కడి నుండి దోపిడీ చేయడానికే ఇదంతా పక్కా ప్రణాళిక నడుస్తుంది. అందుకనే మావోయిస్టులను ఫస్ట్ తొలగిస్తే నెక్స్ట్ ఆదివాసులను ఈజీగా తొలగించవచ్చని మహిళా సంఘం నాయకురాలు, ఆదివాసీ నాయకురాలు చెబుతున్న పరిస్థితి. ఓవరాల్గా భాస్కర్ అంతిమ యాత్ర ఏదైతుందో కన్నీటి గాథ మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తన స్వగ్రామమైనటువంటి పొచ్చెర గ్రామంలో నేరుగా భాస్కర్ అంత్యక్రియలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.